లో ఆ నివేదికను అప్రూవ్ చేసారు, ఆమోదించబేసారు. ఎప్పుడైతే ఒక నివేదిక ఇచ్చిన తర్వాత క్లోజ్ అయింది అనుకో, అది ల్యాప్స్ అయినట్లే. అంతేకాకుండా 11th జనవరికి దాని టర్మ్ అయిపోయింది. పొడిగించి అదే మళ్ళీ పొడిగించారు. GMS3 అది అంతవరకు అయిపోయింది. నీకు నివేదిక ఇచ్చేసారు, అది అసెంబ్లీలో అప్రూవల్ అయిపోయింది, క్లోజ్ కావాలి. లేదా డేట్ ఇచ్చారు, ఆ డేట్ కూడా క్లోజ్ అయింది. క్లోజ్ అయినాక 17th మళ్ళీ ఫిబ్రవరికి మళ్ళీ ఒక జియో ఎక్స్టెన్షన్ ఇచ్చారు, GMS4. దీంట్లో ఏం చేశారు, మళ్ళీ మార్చ్ 11th వరకు, మార్చ్ 10th వరకు టైం ఇచ్చారు. అంటే ఇంకా 5 రోజులు ఉన్నది. ఈ పెంచిన టైం అనేది ఇప్పుడు ఏమన్నా అంటే కానీ కూర్చోవాలన్నా, లేకుంటే మళ్ళీ వచ్చిన ఏమన్నా నివేదికలు ఇట్లా తీసుకోవాలన్నా ఆయన? అంటే నేను ఈ ఎక్స్టెన్షన్ ఏదైతే వాడినరో ఈ పదము, ఈ ఎక్స్టెన్షన్ అనేది దీనికి ఎలిజిబిలిటీ కాదు షమీమ్ అఖ్తర్కి. ఎందుకంటే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అలా రిపోర్ట్ ఇచ్చింది కదా. నువ్వు మళ్ళీ రీకాన్స్టిట్యూట్ పేర్కొని జీవదీను కాలిస్తే మళ్ళీ నియామకం చేస్తున్నావు అని కానీ దాన్ని, ఎందుకంటే ల్యాబ్స్ అన్నాక ఎక్స్టెండ్ చేయట్లేదు చేస్తావు. ఒక టర్మ్ ఇప్పుడు దీని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అబ్బా, ఎక్స్పైరీ డేట్ కాదు, కొత్త డేట్ కాదు, నేను కొత్తగా నియామకం కొత్త ప్రోడక్ట్ చేయాలను. ఓకే, అట్లా కాకుండా ఎక్స్టెన్షన్ అనేది ఇది 100% పూర్తిగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు, రాజ్యాంగానికి వ్యతిరేకం అంశం. ఇంత గుడ్డిగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు. ఇంకో విచిత్రం చెప్తా, ఎక్స్టెన్షన్ మార్చ్ 10 వరకు అయిందా, మీరు ఒకసారి పోయిరండి. ఆల్రెడీ 3 సార్లు వచ్చిన షమీమ్ అఖ్తర్ ఈజ్ నాట్ అవైలబుల్. అది తలుపులు మూసి ఉన్నాయి, డోర్లు ఉన్నాయి. అందులో ఒకనాడు పోతే ఇన్ఛార్జ్ అడిషనల్ ఉంటారు, ఇన్ఛార్జ్ కనబడ్డాడు. దాని తర్వాత ఎవరు లేరు. ఆల్రెడీ ఇయ్యాల పోయినా నేను డాక్టర్ సాబ్ అందరూ వచ్చి పోతే ఆల్రెడీ అయిపోయింది, ఆయన ఇంటికానే ఉంటుంది, ఇక్కడ వస్తలేడు అని చెప్పారు. అంటే 10వ తారీఖు వరకు టైం ఉన్న కమిషన్ చైర్మన్ క్లియర్ గా లేదు. నేను చెప్తున్న ఒక యాక్టివిస్ట్ గా, నేను మొన్న ఒక ఆఫీస్ కు పోయినా, మన డిపార్ట్మెంట్ కి సంబంధించిన పెద్ద అధికారి ఏమంటుండంటే, అన్అఫీషియల్ గా రిపోర్ట్ ఇచ్చినాం అంటే కమిషన్ ఏమో రిప్రజెంటేషన్ తీసుకుంటుంది, రిపోర్ట్ ఏమో వాళ్ళ దగ్గర ఉన్నంట. అసలు ఇన్ని రిప్రజెంటేషన్ పోయినాయి కదా, ఏం పరిశీలన చేసిరు వాళ్ళు? అసలు ఏం పరిశీలన లేదు. గతంలో 199 పేజీలు అన్నారు కదా, 13 పేజీల తెలుగులో, 6 పేజీలు ఇంగ్లీష్ లో పెట్టేసి చేతులు అన్ని తప్పులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు షమీమ్ అఖ్తర్ టర్మ్ ఉన్నది, టైం ఉన్నది, రిప్రజెంటేషన్ తీసుకున్నాడు. సరే కొన్ని రోజులు తాళం వేసుకొని తిరుగుతుండే, ఇవాళ కూడా తాళం ఉంది. కానీ అన్అఫీషియల్ గా ఇచ్చేసిరని SC డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఆఫీసర్ అని అతను చెప్పాడు. అంటే ఇది అంత బయాస్డ్ అని రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్పుకుంటే అట్లా రాసుకొని చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా డ్రామాలు. ఈ డ్రామాలు ఎందుకు? మంద ఏలియాను సాటిస్ఫై చేయడానికి. ఎవడవా మంద ఏలియా, ఎక్కడి మంద ఏలియా ఏంటిది? 10th బ్యాచ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మొత్తం దేశమంతా, రాష్ట్రం అంతా అలజడి చేస్తావు. ఏం పోతున్నది? ఎక్కడ పోతున్నది మెసేజ్? ఏం చెప్పాలనుకుంటున్నావు? సుప్రీంకోర్టుకు తమాషా అనుకుంటున్నావా? సుప్రీంకోర్టు తీర్పు మజాగా సుధాంచిందా నీకు? తీర్పు ఒకటి చెప్తే ఒకటి చేస్తావు, జనాభా తీసుకోవద్దంటే జనాభా తీసుకొని తప్పుల తడక జనాభా తీస్తావు, ఒక పేజీలో ఒకటి చెప్తావు, ఒక పేజీలో ఒకటి రోస్టర్ ప్యాంట్ అని చెప్తావు. ఇంకోటి మీకు చెప్తా, ప్రస్తుతం భారతదేశంలో రోస్టర్ సిస్టమే లేదు. అవునా? నాగరాజు కేసులో క్లియర్ 2006లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుంటే అసలు రోస్టర్ సిస్టమే లేదు. మరి ఫస్ట్ నుంచి ఏందది? ఎక్కడ పోతున్నది? ఇప్పుడు పంజాబ్లో అమలు అవుతున్నది సార్, తర్వాత తమిళనాడులో అమలు అవుతున్నది, హర్యానాలో అమలు అవుతున్నది. పంజాబ్లో చెప్తా, మొత్తం జనాభా ప్రకారం అలా 25% ఉన్నది. 25%లో మజహబీ సిక్కులు, వాల్మీకులకు 12.5 సపరేటు, 12.5 మిగతా కులాలకు ఇచ్చిండు. 2 భాగాలే ఉన్నాయి దేశంలో. ఎక్కడ చేసినా అది కూడా ప్రిఫరెన్షియల్. ఈవెన్ గ్రూప్ 1 లో లేకుంటే ఆటోమేటిక్ గ్రూప్ 2కి ఇచ్చేస్తారు. అది చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. రెండోది తమిళనాడులో 2008 నుంచి నడుస్తుంది. అదేం చెప్తుంది? 15% రిజర్వేషన్లు పక్కన పెట్టి 3 అదనంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. తయారు చేసుకొని ఇంకా వెనుకబడిన అరుంధతి గార్స్ అండ్ అలైడ్ కాస్ట్ 8 కాస్ట్లకు అదనంగా 3 ఇస్తారు. అంటే 3 ప్లస్ ఈ 18% ఇంకా వెనుకబడిన వాళ్ళకి ఇచ్చి 15% మాత్రం ఉమ్మడిగా అట్లనే పెట్టిండు. అది సక్సెస్ఫుల్గా అమ్ముతుంది. అంటే భారతదేశంలో 2 రాష్ట్రాలు సక్సెస్ఫుల్గా అమలవుతుంటే 2 గ్రూపులు మాత్రమే ఉంటాయి. కుట్రపూరితంగా తెలుగు రాష్ట్రాల్లో 4 గ్రూపులు కావాలని డ్రామాలు చేస్తున్నారు వీళ్ళంతా.
తర్వాత ఎందుకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బుద్ధి లేకనా? బుద్ధి లేకుండా 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి లేదు. ఒకటి కొట్లాడతోలకు సుఖం, అసలు బుద్ధి లేదు వాళ్ళకు. మంద ఏలియన్ వాళ్ళు ఏది మాట్లాడితే ప్రభుత్వం అట్ట చేయడం ఏంటిది? అది ఆయన ఎక్స్టెండ్ చేయమంటే దేశంలో అనేక రాష్ట్రాలు, ఇప్పుడు గుజరాత్ ఉంది, లేదా మహారాష్ట్ర ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, ఆడ లేని లొల్లి ఈడేం బట్టి రోగము. ఇంకొని మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలలో బీజేపీ పాలన ఉంది కదా, పార్లమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కదా. గత పార్లమెంట్ సెషన్లో ఒక ఎంపీ అడిగిండు, అది కూడా షిరిడికి సంబంధించిన రిజర్వ్డ్ ఎంపీ అడిగిండు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందయ్యా, మీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందని ప్రశ్న అడిగింది. అంటే ఎప్పుడు వర్గీకరణ చేస్తారని అడిగింది. ఎప్పుడు అమలు చేస్తాను? లా డిపార్ట్మెంట్ మినిస్ట్రీ స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, మాకు నాలెడ్జ్లో ఉంది, కానీ మేము ఎటువంటి చర్యలు తీసుకోము అని స్పష్టంగా అధికారి బీజేపీ చెప్పింది. అంటే బీజేపీ రాష్ట్రాల్లో వర్గీకరణ నేను చేయాలని ప్రకటించేది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈయన డ్రామాలు ఆడతాడు. మళ్ళీ నరేంద్ర మోడీ ఉండి మాకు తీర్పు మాకు అనుకూలంగా ఇప్పించినట్టు. అంటే వేరే రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ జరగద్దు, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర. నేను ఎందుకు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంటున్నా అంటే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో బీజేపీ ఐడియాలజీ ముందు పోదు, ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా, కానీ ఇక్కడ మాత్రం అమలు ఐడియాలజీ ముందు పోతుంది. దాన్ని బట్టి మీరు ఎట్లా చెప్తారు? 100% ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్. కండువైనది తెలంగాణ ఉన్నది తప్ప లోపల మాత్రం ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుంది. నేను అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం కలిపిస్తే తలకాయలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు మాదిగలు తలకాయలు ఎక్కువ 32 లక్షలు మారున్నారు, మీరు చేయకుండా లేస్తారు ఓట్లు. నేను స్పష్టంగా చెప్తున్నా, మాదిగల ఓట్లు మందకృష్ణకే పడలే. ఆయన 3 సార్లు కొడితే 2 సార్లు డిపాజిట్ రాలే. మాదిగలు 75% జనాభా ఉన్న కాన్స్టిట్యున్సీలో నిలబడి డిపాజిట్ కోల్పోయిందండి. ఎక్కడ పడుతుంది? భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాలుగా మీరు వ్యాఖ్యం తీసుకుంటే కుల ప్రాతిపదికన ఓటింగ్ పోల్ అయిన చరిత్ర లేదు. ఈవెన్ బాబాసాహెబ్నే ఓడించారు, మందకృష్ణనే ఓడించారు 3 సార్లు. అదే మాదిగలు. ఇప్పుడు వర్ధన్నపేటలో మాదిగలు ఎక్కువ ఉంటారు, మరి ఎందుకు నారాసాన్ని గెలిపించారు? ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఓటింగ్ కుల ప్రాతిపదికన జరగదు. స్థానిక ప్రాబ్లము, తర్వాత ఎవరుంటే బాగుంటుందని నిర్ణయించుకొని ఓటేస్తారు. ఇది స్పష్టత కదా. అదే కాంగ్రెస్ మంచి చేస్తే మాదిగలు అంతా ఎక్కువ కాబట్టి మేము వర్గీకరణ చేస్తే మాదిగలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంకితం అయిపోతారు. కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వం అంటున్నా. ఎందుకట్లా? వాళ్ళు వర్గీకరణ కావాలనుకుంటారు కదా. ఇప్పుడు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ అది చేయడానికి సహకరించింది వాళ్ళు నరేంద్ర మోడీకి. మరి నరేంద్ర మోడీకి ఉండాలనా? ఈయనకుంటాడా? నరేంద్ర మోడీ చేస్తాడుగా. చేస్తలేడు కాదు, రావడానికి ఆయన్నే కదా సుప్రీం, ఆయనే స్పష్టంగా చెప్పిండు. నరేంద్ర మోడీ మాకు చెప్పిండు కాబట్టి నాకు వచ్చిందని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. బీజేపీ వైపు ఉంటాడా, ఈయన కాంగ్రెస్ వైపు వస్తాడా? ఇంకో విచిత్రం చెప్పాలి, అందరు మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మందేలియా మాత్రం బీజేపీ అనుకూలంగా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? మాదిగ సమాజం మేము బీజేపీ వైపే ఉన్నాము, హిందుత్వం వైపే ఉన్నామని స్పష్టంగా అక్కడ పోయినా నేను ఇక్కడ ఉన్న సమయానికి ఇక్కడ మళ్ళీ కన్ను కొట్టినప్పుడు అన్నట్లు. అంతే కదా. ఈయన సూత్రం ఏంది నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వేసింది, కాంగ్రెస్ కు ఓట్లేదు అని చెప్పకుండా మళ్ళీ బీజేపీ దిక్కులు పడతారు. అదే అంటున్నా, కాంగ్రెస్ అందుకనే వాళ్ళు తవ్వుకున్న గుంతలో రేపు వాళ్ళే పడబోతున్నది. పక్కా పడుతున్నారు. కాంగ్రెస్ కి హెచ్చరిస్తారా మీరు? 100%. మందకృష్ణ కన్ను కొడితే మాదిగలు ఇక్కడ వేస్తారంట, కన్ను అయితే కొడుతున్నాడు మీడియాలో. ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్తుండు, నేను కాంగ్రెస్ తరఫున కాదు. ఎందుకంటే 9% ఏదైతే ఇచ్చిరో చట్ట వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా, దాన్ని మిగతా మాదిగలు స్వాగతిస్తున్నా, ఈయన వ్యతిరేకిస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సిన. మళ్ళీ ఎందుకంటే అడుగు మరుగున పడిపోతుంది వ్యవస్థ. వాళ్ళు వచ్చినప్పుడు ఇటు అంటే రానికనా అట్లా అంటే ఇక బీజేపీ వైపే మాదిగలను తీసుకుపోతా అని బీజేపీని మాదిగలనే కాదు కొంతమంది బీసీ మేధావులను కూడా ట్రాప్ చేసిండు. ఇప్పుడు మల్లన్న చూసిర్రు, మళ్ళీ విఠల్ చూసిర్రు, వాడు ఇంకో పృథ్వీ చూసిర్రు. మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు దేశంలో మొత్తమే సపోర్ట్ కాకుండా ఉన్నది, తెలంగాణ స్విచ్ పెట్టింది. మళ్ళీ ఎక్కడ కూడా రిపోర్ట్ వచ్చినప్పుడు మాట్లాడతలేదు. కానీ ఎవడో సపోర్ట్ చేస్తే ఎవడో బయలు దుంకినట్టు ఉంది. నేను ఏమంటాను, బీజేపీ రాలేస్తే మంచి దుంకిడు అనుకుని కాంగ్రెస్ దుంకిందా ఇప్పుడు? అంతే కదా. బీజేపీ రాయేసింది,
నిజంగా వాడు దుంకిననుకో ఇరు దుంకినట్టే కొడుతుంది ఇప్పుడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. ఏవిఎం ద్వారా నేను స్పష్టత మీద రాసుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ నిలబడాలి, 2029లో కూడా మీరు రావాలంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి అత్యుత్సాహాన్ని బంద్ చేయాలి. ఆయన అత్యుత్సాహంలో ఏంటంటే అంతులేని తప్పులు చేస్తున్నాడు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోతుండు, రాజ్యాంగ వ్యతిరేకంగా పోతున్నాడు. కేవలం ఎందుకు? మొత్తం మాదే సమాజం గురించి కాదు, మందే ఏలియన్ సాటిస్ఫై చేయడానికి. దీనివల్ల జరిగేది ఏంటంటే కాంగ్రెస్ మునగడం తప్ప ఇంకేం జరగదు. మీరు స్పష్టంగా తెలుసుకోరు. వర్గీకరణ చేసిన కాంగ్రెస్ కు మాదిగలు ఓట్లు వేస్తారా? 200% వేయరని చెప్తున్నా కదా. వాళ్ళకి ఆల్రెడీ పెద్దన్న ఉన్నాడు నరేంద్ర మోడీ, ఆయన వదిలే నీకెందుకు వేస్తాడు? వాళ్ళు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే నరేంద్ర మోడీ వల్ల నాకు వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి వల్ల నాకు వచ్చిందని అనరాలు. కాంగ్రెస్ వల్ల అయితే అదే అంటుండు. మరి అదే అంటున్నా అంటే మాదిగలు అన్నట్లే కదా. అయితే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ మేము ఎందుకంటే కాంగ్రెస్ వారసత్వాన్ని మేము కొన్ని మా తాతల నుంచి మాలలు అంటేనే కాంగ్రెస్ అంటేనే మాలలు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాదిగలు ఏదో ఓన్ చేసుకుంటామని అధిష్టానం ముందు చెప్పుకుంటున్నారు తప్ప బయటకు వెళ్ళగొట్టి రేణులను బయట రామన్నట ఏందన్నట్టు అది జరగదు. అది 100%. ఇప్పుడున్న కుల వ్యవస్థలలో మాదిగలు అనేటోళ్ళు బీజేపీలోనే ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ కు టర్న్ అయ్యే అవకాశాలే లేదు. అటువంటి టైంలో సరే నేను నిజాయితీగా రాజ్యాంగ కొంతమంది ఉంటారు కానీ మొత్తం మెజారిటీ ఉండదు అంటారు. కొంతమంది ఉండడంలో పెద్ద సమస్య ఏమి ఉండదు, అన్నిట్లలో ఉంటారు. ఎంఐఎం లో కూడా ఉంటారు. మరి అది నేనేమంటున్నా అంటే మీరు అనుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాదిగలందరూ టర్న్ అవుతారు అన్నది నీ మూర్ఖత్వమే. మీరు నిజంగా మల్లికార్జున ఖర్గే కూడా ఈయన వర్గీకరణకు అనుకూలమే, కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలమే మేనిఫెస్టోలో పెట్టింది కదా. నేను ఏమడుగుతున్నా అంటే చెవెళ్ళ డిక్లరేషన్ చేసిరు కదా, చెవెళ్ళ డిక్లరేషన్ లో ఫస్ట్ పాయింట్ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీల జనాభాను ఇది రిజర్వేషన్ శాతాన్ని పెంచుతాను. మరి నువ్వు ఎందుకు మర్చిపోతున్నావా? అది పెంచాలిగా. నువ్వు పెంచితే సమస్య సగం ఆన్యసాలు అవుతుంది. ఎందుకు తమిళనాడు మోడల్ నువ్వు ఎగ్జాంపుల్ గా తీసుకోలేవు? అక్కడ దళితుల ప్రేమ లేదనేది కనబడుతుందా? దళితుల వ్యతిరేకంగా చేయడమే ఈ కార్యక్రమం కదా. నువ్వు పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు 18% ఇస్తున్నావు కదా, మరి ఎందుకు 18% చేయకుండా వర్గీకరణ గురించి పోతున్నావు? నువ్వు చెప్పిన లైన్ చెప్తున్నా మళ్ళీ, చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ గురించి ఆలోచిస్తా అన్నది. సరే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నావు కదా. మరి ఎందుకు జనాభాను రిజర్వేషన్ శాతాన్ని ఎందుకు పెంచుతావు? ఓకే, నువ్వు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కదా. నేను ఒక మాలగా, ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ కు ప్రచారం చేసిన సొంత డబ్బులు పెట్టుకొని ఇంటింటిగా సేవ్ కాన్స్టిట్యూషన్ అని ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ పెట్టుకొని డోర్ టు డోర్ పెట్టి క్యాంపెయిన్ చేసిన నువ్వు రేవంత్ రెడ్డి సీట్లో ఉండడానికి బత్తుల రామప్రసాద్ కాంట్రిబ్యూషన్ ఉన్నది. నేనేమంటున్నాను, మీరు రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని మేము అంతా ముందు పెట్టి మేము చేస్తే రాజ్యాంగ వ్యతిరేకంగా మనం ఉంచాలని నువ్వు మొదలు తీసుకున్నా, నువ్వు సుప్రీంకోర్టు తీర్పుకు కూడా అనుకూలంగా పోతలేవు కదా. కేవలం మంద ఏలియాకు సాటిస్ఫై చేయడానికి నీకు ఏమవసరం? ఇప్పుడు కమిషన్ నియమించింది, అది ముఖ్యమంత్రి గారు తప్పట్లే, కమిషన్ చూసుకోవాలి కదా. ఈయన పోయి పెన్ను బట్టి రాయాడు కదా. ఇప్పుడు జరుగుతున్న నేను అందుకనే స్పష్టత చేయాల్సుకున్నా, ఈ షమీమ్ అఖ్తర్ ఏంటంటే డెమ్మీ బొమ్మ. అవునా? వన్ మ్యాన్ కమిషన్ బొమ్మ. మీరు ఏమనుకున్నా తప్పలేదు నాకు. ఓకే, ఇట్ ఈజ్ ఓన్లీ పర్ఫెక్ట్, ఖాళీ బొమ్మ ఆడిస్తున్నారు వేరేళ్ళు. రేవంత్ రెడ్డి నేను ఎందుకు చెప్తున్నానంటే కమిషన్ టైం 11వ తారీఖు వరకు ఉన్నది. 10 రోజులు 15 రోజుల ముందే ఆల్రెడీ అన్అఫీషియల్ గా రిపోర్ట్ మాకు వచ్చేసిందని ప్రభుత్వం చెప్తున్నది. ఇది దేనికి సంకేతం? షమీమ్ అఖ్తర్ చేతిలో ఇండైరెక్ట్ ఆయననే చెప్పిండు, ఏమని, నా చేతిలో ఏమీ లేదంటాడు. ఓ కమిషన్ రికమెండేషన్ చేసేటువంటి చేతిలోనే ఏం లేదంట.